హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కులే వచ్చేసి నీ పక్కనే కూర్చోందిరా నాయన అన్నట్టు చెప్తూ ఉంటుంది. నువ్వు తను చూడట్లేదా అంటే తను చూడట్లేదు, తను నేను బాగా చూస్తున్నాను, నాకు బాగా కనిపిస్తుంది అనేసి తను బాధపడుతూ ఉంటుంది. తను ఏమి చెప్పదు, హెల్ప్ మీ అని చెప్తూ ఉంటుంది. ప్లీజ్ నాకు చాలా భయంగా ఉంది, ఎక్కడికైనా వెళ్ళు ప్లీజ్ అనేసి తనకు మొక్కుంటూ ఉంటుంది. ఇంకా నేను వెళ్ళను, నాకు హెల్ప్ చేస్తావా లేదా అంటే సరే అనేసి ఇంకా తను అనేసి తను చెప్తూ ఉంటుంది. రైట్, ఇట్ సీమ్స్ తను వచ్చేసి తను కొద్దిగా హెల్ప్ చేయాలంట, అప్పుడే తను ఫ్రీ అవుతుందంట, తను నన్ను వదులుతుందంట. అంటే ముందు మమ్మల్ని వదలమని చెప్పు, తర్వాత ఆమె సంగతి చూద్దామంటే సరే అనేసి తను మమ్మల్ని వదులుతానా లేదా అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. ముందు మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్తే తను హెల్ప్ చేస్తే అప్పుడు మనం హెల్ప్ చేస్తానంటే సరే, తనకి ప్రామిస్ చేయదు హెల్ప్ చేస్తాననేసి. అంటే సరే నువ్వు మాకు హెల్ప్ చేయి, నేను హెల్ప్ చేస్తానని చెప్పి చెప్తుంది. అంతలోపల డోర్ ఓపెన్ అయిపోతుంది. ఇంకా తనకి అర్థమవుతుంది. సో ఇప్పుడన్నా అర్థమైందా నీకు నేను చెప్పింది నిజం అనేసి కులే అంటుంది. ఇంకా రట్ట వచ్చేసి సరే అనేసి ఇంకా ఇంట తీసుకొని వెళ్తారు. సో వాళ్ళ అమ్మకి కాల్ చేసి చెప్తుంది, అమ్మ కొద్దిగా ట్రబుల్లో ఉన్నాము, అరచొద్దు, మేము ఇంటికి వస్తాము అని చెప్పేసి ఇంకా వాళ్ళ అమ్మకి చెప్తూ ఉంటుంది. సో ఇంకా ఏంటి ఏమి అంటే ఇలా నేను ఆర్ఫనెన్స్లో పనిచేసా, నాకు అమ్మ నాన్న లేదు, అండ్ మా అమ్మతో పాటు ఉంటాను, శామ్ వాళ్ళ కూతురు. సో మా ఇద్దరం కలిసి ఆంఫాని తెలుసుకుందాము అంటే సరే సరే ఇద్దరం కలిసి తెలుసుకుందాం, ఇద్దరికి బెనిఫిట్, తనకి నువ్వు హెల్ప్ చేయి, నాకు హెల్ప్ చేస్తే నేను హెల్ప్ చేస్తాము, ఇద్దరికి ఏమవుతుందంటే రిసాల్వ్ అయిపోతుంది ప్రాబ్లం, తను ఎవరు అనేసి. అంటే సరేలే అనేసి ఇంక తను చెప్పి అంటుంటే సరే నీకు ఆల్రెడీ చెప్పాను కదా అనేసి చెప్తుంటే ఇంక ఇంటికి తీసుకొని వెళ్తాది. సరే ఇదేనా మీ ఇల్లు అంటే అవును అవును అంటూ ఉంటారు. సరేలే నేను ఆర్ఫన్ని ఇక్కడ ఉంటానని చెప్తే ఇంకా వానిస్ రెసిడెన్స్లో తను వర్క్ చేస్తుంది. సరే లోపలికి రా అంటే లేదు లేదు ఇప్పటికే చాలా లేట్ అయింది, నేను వెళ్తానని తను చెప్తారు. ఇంకా తిను వచ్చేసి ఆఫీస్కి మాల్కి వచ్చి ఉంటుంది. ఎందుకు కాల్ చేయకుండా వచ్చావు నువ్వు అంటే ఏం లేదు ఊరికనే చూడడానికి వచ్చాను, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అనేసి అంటుంటే ఇంకా అక్కడ సైన్ ఉంటాడు కదా, సో సైన్ గురించి తను తెలిస్తే ఫీల్ అవుతుంది అనేసి తనకు చెప్పకుండా సరే డైరెక్ట్గా వెళ్ళి చైర్మన్ కలువు, అదే వాళ్ళ గ్రానీని కలువు, ఏదైనా సీరియస్గా ఉంటే మళ్ళీ మాట్లాడదాం, ముందు ఇక్కడ నుంచి వెళ్ళు అనేసి తను తరిమేస్తూ ఉంటుంది. ఇంక అక్కడికి అరుణ్ వస్తాడు. అరుణ్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ అండ్ కంపెనీలో పనిచేస్తున్నారు. అంటే నువ్వు బిజినెస్ కోసం వచ్చినట్టున్నా అంటే నువ్వు సామంటే సరే వాళ్ళు మాట్లాడితే నాకు టైం అవుతుంది అనేసి తను వెళ్ళిపోతాడు. ఇంకా తను హడావిడిగా తీసుకొని వెళ్ళిపోతుంది సైన్ చూడకుండా. సరే అనేసి ఏమైంది ఏమి అనేసి అంటే ఇంకా అరుణ్ వచ్చేసి ర్యాట్తో మాట్లాడుతుంటాడు బిజినెస్ గురించి, ఏంట్రా ఏమైంది అనేసి మాట్లాడుతుంటే ఇంకా సైన్ అక్కడ ఉండేది చూస్తాడు. సో తను ఎక్కడికి తీసుకొని వెళ్ళావు స్టాక్స్ గురించి అన్నీ మాట్లాడుతూ ఏమైంది ఏమి కనుక్కుంటూ ఉంటారు. మన న్యూస్ పేపర్లో ఆమె గురించి ఆంఫా గురించి అడుగుతూ ఉంటారు. అంటే ఆంఫా పేరు కూడా తెలియదు తనకి, ఆమె గురించి అడుగుతూ ఉంటే తన ప్రాసెస్ ఏం తెలియదు. మిస్టర్ విచ్చన్ మీ ఫాదర్ కదా, అప్పుడు వెడ్డింగ్ న్యూస్లో తను వచ్చింది, కానీ వెడ్డింగ్ అనేది చాలా ఎవరికి తెలియకుండా జరిగింది, నాకు ఇన్ఫర్మేషనే అడిగిందంటే ఫోటో గురించి ఏమన్నా తెలిసిందా అంటే ఇప్పుడు చాలా కాంప్లికేటెడ్ అది ఉంది, ఆ ఫోటోలో ఉండే మీ అమ్మ నాకు కాదా నాకు తెలియదు, అయినా తను ఎందుకు నీ డ్రీమ్లోకి వస్తుందో నాకు అర్థం కావట్లేదంటే నేను నీకు చెప్పడం మర్చిపోయాను, నేను నైట్ రోజ్ సర్బర్ హౌస్లో ఒక అమ్మాయితో ట్రాప్ అయిపోయాను, ఆ అమ్మాయికి స్వీట్ కనిపిస్తుందంటే తన పేరు పులే అని చెప్తుంటే పులే వచ్చేసి ఆఫీస్కి వచ్చి ఉంటుంది. వాళ్ళ బామ్మ వచ్చేసి వర్క్ చేసుకుంటూనే ఉంటుంది తనతో మాట్లాడకుండా. ఇంకా తను వెయిట్ చేసి నిద్రపోతుంది. ఇంకా తను లేపుతుంది. ఇంకా వాటితో ఉండేది నువ్వేనా అంటే అవును అవును తనతో కలిసి చేస్తున్నాను అంటే సరే తనతో ఉండు, నువ్వు ఏదో రీడ్ మైండ్ చేస్తావంట కదా అంటే అలా ఏం లేదు అనేది అంటుంటే ఇంకా సైన్ లోపలికి వస్తాడు. తిను వచ్చేసి మా అని పిలుస్తాడు. ఏంటి మా అని పిలుస్తా అంటే తన్నే కొడుకులాగా చూసుకుంటూ ఉంటుంది తను. ఇంకా తిను వచ్చేసి స్టోరీ చెప్తాను, తను చెప్పినప్పుడు నేను వినలేదు, కానీ తను అలా మాట్లాడేసరికి నాకు చాలా భయం వేసింది అంటుంటే అవునా నేను ఇలాంటివంతా అవి నమ్మనురా అంటే సరేలే ఇప్పుడు అంతా నార్మలేలే కానీ అనేసి మాట్లాడుకుంటూ ఉంటారు. సో తను హెల్ప్ చేస్తానని ఉంటే ఇంకా తిను వచ్చేసి వర్క్ చేస్తూ ఉంటుంది. ఇంకా సైన్ వచ్చేసి వాళ్ళిద్దరు కలిసి చూసుకోమని చెప్తూ ఉంటారు. తన పేరు చిరా సైన్.
ఇంజనీరింగ్ రోల్లు, కన్‌స్ట్రక్షన్ మ్యాటర్స్ అంతా చూస్తుంటారు. సో, ప్రాజెక్ట్ గురించి తనకే చెప్పు నీకేమైనా డౌటొస్తే అనేసి చెప్పుంటాడు. ఇంక తనొచ్చేసి తన వెనకాల కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. సో, చాలా స్ట్రెస్‌గా ఫీల్ అయినట్టున్నావే అనేసంటే, సైన్ అదక్కా సైన్ అనేసి ఇంక తను వెళ్ళిపోతుంటే, ఇంక కులేన్ తను అలాగే గట్టి పట్టుకుంటాడు. ఏమంత తొందర నీతో మాట్లాడాలి ఉండు. ఎందుకెళ్తున్నావు? అయినా నన్ను గుర్తుపట్టలేదా? లేకపోతే గుర్తుపట్టినట్టు యాక్ట్ చేశావా నువ్వు? సైన్ అది కాదు సైన్ నాకు పనుంది నేను అనేసి అంటుంటే, ఇక్కడికి ఆపి మనం ఇప్పటికి సెపరేట్ వేస్‌లో ఉన్నాం. నాకు తెలుసు మా బామ్మకి ఫేవరెట్ సన్ను ఒక అమ్మాయి పట్ల ఇట్ట వ్యవహరిస్తాడని అస్సలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు అనేసి ఇంకా రాటొస్తాడు. ఏంటి కులే నేను చాలా రోజులు నేను తెలుసు. సో, నువ్వు నమ్మకపోతే ఆ అమ్మాయిని అడుగు. అంతేగాని ఇలా మాట్లాడొద్దు నువ్వు అంటే, ఏంటి కులే చెప్పవా? అంటే, ఇంక సరే సరేలే తను నాకు నీకు తెలుసని నాకు తెలుసు. కానీ ఇప్పుడు గ్రాండ్‌మాకి గాని తెలిసిందనుకో ఏమవుతుంది? సరే పద గ్రాండ్‌మాకి అంటే, వద్దులే చాలు ఇప్పుడు ట్రబుల్ వద్దు అనేసి ఇంకా తను చెప్తూ ఉంటుంది. కిలే ఏంటి తను భయపడుతున్నావా తన కోసము అంటే, అలా కాదు అంటే, సరే సరే జాగ్రత్తగా మాట్లాడు నువ్వు గ్రాండ్ సన్ కాబట్టి సరే అనేసి నేను వదిలేస్తున్నా అంటే, మానా నీకు మానా సరే సరే చాలా ఈజీగా చెప్పేస్తున్నావు. మై గ్రాండ్ మా వచ్చేసి నీకు చైల్డ్‌గా కూడా చూస్తున్నా అంటే, ఇలా అంతా మాట్లాడొద్దు నువ్వు నేను తనకి డిఫరెంట్ అనేసి ఇంకా గొడవ మాట్లాడుతుంటే ఇంక తను వెళ్ళిపోతారు. నువ్వు తను హెరాస్ చేస్తున్నావు, తనకి ఇంకా రెస్పెక్ట్ ఇస్తున్నావంటే నీకు చాలా అడ్మైర్ అవుతున్నా అనేసి ఇంకా అరుణ్ అంటూ ఉంటారు. కానీ నెక్స్ట్ టైం అలా చేస్తే ఆపు. నన్ను వచ్చి నాపుతాను. అంతేగాని ఇలా వేరే వాళ్ళ కోసం ఎదురు చూడొద్దు. సరేనా? అనేసి ఇంక తను చెప్తూ ఉంటారు. సరే అనేసి నాకు పేరెంట్స్ లేరు. మా బామ్మతోనే ఉన్నాను. సరే సరేలే ముందు మనము యాంపాకి గాని హెల్ప్ చేస్తే తనకి నీకేంటి సంబంధం అనేది తెలుస్తుంది. ముందు ఇన్వెస్టిగేట్ చేద్దాము అనేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా తను ఒక రూమ్‌కెళ్తారు. ఏంటమ్మా ఏంటి సామ్ అనేసి అంటూ ఉంటే, సరేలే అనేసి ఇంక మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా సిన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా తినొచ్చేసి సైన్ వాళ్ళ ఆంటీ అంటే ఆంటీ వచ్చేసి నాంగు. సో, ఇప్పుడు ఫ్రీ అయినావా? ఇప్పుడొచ్చినావా? అనేసి ఇంకా వాళ్ళ ఆంటీ మాట్లాడుతుంది. ఆంటీ అంటే వాళ్ళ అమ్మకి చెల్లెలు. పిన్ని అవుతుంది. సరే సరేనే లోపలికి పో అంటే ఇంకా తినొచ్చేసి తిన హస్బెండు. తన పేరొచ్చి చెప్తాను. సైన్ వచ్చేసి వ్యానిష్‌లో వర్క్ చేస్తున్నాడు. చాలా బాగా వర్క్ చేస్తున్నాడు అనేసి ఇంకా నాంగు చెప్తూ ఉంటుంది. సిన్ క్యాపులు అనేసి తను మిసెస్ వానా కూడా ఫేవరెట్ అయినాడు. ఇంజినీరింగ్ చేస్తున్నారంటే సిన్ను నాకు నెఫ్ను కదా నాకు తెలుసులే తను మంచివాడు అనేవి నాకు తెలుసులే అంటే అవునా సరే సరే అన్నట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటాడు. కానీ వాళ్ళ బాబాయ్ అంటే తనకిష్టం ఉండదు. ఎందుకంటే తన డైట్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఏం తినకుండా వెళ్తున్నావంటే నాకిష్టం లేదన్నట్టు తను వెళ్ళిపోతుంటారు. సో, ఈ డ్రామాలో తినేసి కూడా ఒక విధానం. ఎన్నిసార్లు నీకు చెప్పేది తను ఉన్నప్పుడు మంచిగా మాట్లాడు అనేసి నీకు తెలుసు కదా తను పెర్వలే సన్ అంటే తినికి కొడుకే వస్తాడు. అంటే తను చాలా ఇష్టపడి ఉంటాడు. సో, ర్యాట్ వచ్చేసి వీణచుకి కొడుకు కాదు తినికి కొడుకు అవుతాడు. సో, తన వల్లే కదా మన ఫ్యామిలీ ఇలా డిస్ట్రాయ్ అయింది. తనని నేను ఎప్పటికీ నచ్చదు. తను గాని అలా చేయకపోయింటే మా అమ్మ బాగుంటుంది కదా! తను ఎలా ఇలా అవుతుంది తన సన్ కోసం ఆలోచించిందంటే, సరే టట్టు గురించి మాట్లాడొద్దులే గానీ తన గురించి మర్చిపో నువ్వనేసి ఇంకా వాళ్ళ పిన్ని నచ్చ చెప్తూ ఉంటుంది. సో, అవంతా వదిలేసేయి అంటే, ఇప్పుడు తనకి నేను అడాప్ట్ సన్ అంట అంటే, జస్ట్ లైక్ సరే సరేలే ఇంకా లైకే కదా నిజం కానట్లేదు కదా అంటే నాకేం చేయాలో అర్థం కావట్లేదు అన్నట్టు తను మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా తినొచ్చేసి ఆలోచిస్తూ ఉంటుంది. హెల్ప్ మీ అని చెప్పినప్పుడు అంతా ఇంకా మళ్ళీ వస్తుంది. అంటే తిను నిద్రపోతూ ఉంటే తను వస్తుంది. ఎందుకు ఇక్కడికి వచ్చావు? నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వు. నేను ఇది చేస్తాను అంటున్నాను కదా! అంటే అలా కాదు హెల్ప్ మీ అని చెప్తూ ఉంటుంది. కులే నువ్వు నిద్ర లేసినావు అనేసి ఇంకా వాళ్ళ అమ్మ వస్తుంది. వెళ్ళిపో అంటుంటే ఇంక వాళ్ళ అమ్మ వచ్చి ఏం కాదులేమ్మా అంటే
ఇంకా ఏమైంది అనేసి వాళ్ళ అమ్మతో కలిసేసి, వాళ్ళ బామ్మతో కలిసేసి తను ఫుడ్ చేస్తూ ఉంటారు. సో, తనొచ్చేసి ఎప్పుడు వాళ్ళ బామ్మతో కలిసి ఫుడ్ ప్రిపేర్ చేయడు. సో, నేను కంపెనీలో వర్క్ చేయాలనుకుంటున్నాను. వర్క్ ఇస్తావా లేదా అంటే, సరే, సరే చేసుకో అనేసి అంటూ ఉంటే, తిను ఇంకా అర్బర్ హౌస్‌కొచ్చింటారు. సో, మీ బామ్మతో గొడవపడి వచ్చావా అంటే, సరే, సరేలే నేను హెల్ప్ చేద్దామని ఇచ్చాను. ఇప్పుడు మా మదర్‌ది కూడా సాల్వ్ అవుతుంది. కానీ ఆ సైన్ చూడాలంటే నాకు చాలా భయముందంటే, "ఏం లేదు నేను చెప్పలేనులే గాని" అంటే, ఇంకా అంతలోపల తను పట్టుకుంటూ ఉంటుంది. తను పట్టుకుంటే తనకి ఫేస్‌లో బ్లడ్ ఉన్నట్టు, తనకేదో జస్ట్ ఏదో హ్యాపెన్ అయినట్టు తనకు అనిపిస్తూ ఉంటుంది. "ఏమైంది? ఏమి?" అంటే, "నీకేదో అయినట్టు కనిపిస్తుందంటే" "సరే, సరే ముందు పద పోదాం మాట్లాడుకుందాం" అని వీళ్ళంటూ ఒక రూమ్‌లో ఉంటారు. సో, ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మ ఎవరు? అండ్ తన కళ్ళలో కనిపించేది ఎవరు అన్నట్టు ఒక సీక్రెట్ మీటింగ్ రూమ్‌లో వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ అమ్మ వచ్చేసి మిస్టర్ పర్వలై తనే వాళ్ళ అమ్మ అని చెప్తారు. సో, తనొచ్చేసి బిల్డింగ్ మీద నుంచి చనిపోయింది అని చెప్తారు. అది చిన్న వయసులోనే. సో, నీకేమి గుర్తుండకపోవచ్చు అంటే, అవునా సరే మళ్ళీ నా మదర్ గురించి ఎందుకు వాళ్ళు రివీల్ చేయకుండా మా ఫాదర్ అనదర్ వుమెన్‌ని ఎలా మ్యారేజ్ చేసుకున్నారు? అది కూడా మిస్టర్ మిస్టీరియస్ అది ఆంఫా అని అంటే, ఓహ్! అవునా అంటే, సో నువ్వు కూడా ఆమె గురించిన డ్రీమ్ చేసుకుంటున్నావు అంటే, అవును. ఆ వుమెన్ వచ్చేసి మిస్ నిత్యానికి చాలా ఇష్టం అంట. సో, ఆమె ఎవరనేది తెలీదు. ఫోటో కూడా లేదు. అన్నీ డిస్ట్రాయ్ చేసేశారు. మిస్టర్ స్వానో వీళ్ళ బామ్మ అంటుంటే, ఇంకా నాకు గుర్తుంది. కానీ నువ్వు అడిగావు కదా! నేను ఆ రోజు ఫోటో అనేది నా దగ్గర ఉంది. ఆ ఫోటో నేను తీసుకున్నాను. తినే నాకు కనిపిచ్చేది అనేసి తను చెప్తూ ఉంటే, ఓహో! తినేనా నీ కల్లోకొచ్చేది అంటే, అవునవును. తినే నా కల్లోకి వస్తూ ఉంటుంది అనేసి తను చెప్పుకుంటారు. ఇంకా తన గురించి తెలుసుకుందాం అనేసి వెళ్తూ ఉంటే, ఇంకా వాళ్ళ నాన్నది 100th డే ఫంక్షన్ ఉంటుంది చనిపోయిన తర్వాత. అక్కడ కొంతమంది గెస్ట్ వస్తారు. ఆ గెస్ట్‌లో ఎవరికైనా తన గురించి తెలిసుంటుందేమో అనేసి ఇంకా ఫుడ్ అంతా చూపిస్తూ ఉంటే, అక్కడికి మళ్ళీ సైన్ వచ్చేసి తను ఏడిపిస్తూ ఉంటాడు. ఇంకంత లోపల ర్యాట్ వచ్చేసి, "ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావు?" అంటే, "మీ ఫాదర్‌కి ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే కదా! నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు? వెళ్ళు ఎక్కడైనా నేర్చుకో" అంటుంటే, ఔట్ సైడర్ లాగా ఎందుకు బయటున్నావు అంటే, నేనేం చేయాలో నువ్వు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు తెలుసు అంటుంటే, అంత లోపల అక్కడికి వాళ్ళ ఆంటీ, వాళ్ళ అంకుల్ వస్తారు. ఇంకా తినొచ్చేసి అక్కడ ర్యాట్‌ని చూస్తాడు. ర్యాట్‌ని చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా ర్యాటు తినికి కొడుకు. రట్ కొడుకు. సో, కాకపోతే తినకి ఆ విషయం తెలీదు. తనేనా వారెట్టు విచన్సన్ను అనేసి అడుగుతుంటే, అవును అని చెప్తుంది. తనే వారెట్ అనేసి తను చెప్తాడు. సో, సరేలే అనేసి ఇంకా వాళ్ళ నాన్న వేరు. వాళ్ళ నాన్న అని తనకి తెలీదు. వాళ్ళ కొడుకని తనకి తెలుస్తుంది. సో, ఇంక సైనొచ్చేసి నేను ఇన్వైట్ చేయకుండా మా బాబాయ్, మా పిన్ని వచ్చాను చూడ్డానికి అంటే, సరే సరేలే అనేసి, సరే ఎవరు చూపిస్తావా అనేసి అంటే, అది కాదమ్మా అనేసి ఇంక తను చూపిస్తాడు. సో, తినొచ్చేసి తనకు తెలిసుంటుంది వాళ్ళ కొడుకు ఫ్రెండ్ అనేసి. సో, కానీ తనకి ఇన్వైట్ చేయరు. హలో మ్యామ్ ఎలా ఉన్నారు? నా కండోలెన్స్‌ని యాక్సెప్ట్ చేయండి అంటుంటే, సరే, సరే అనేసి తినొచ్చి మా అంకులు, తినొచ్చేసి మా ఆంటీ సారెట్టు తన పేరు అంటూ ఉంటే, సో, అంటే నాకు మామనా మామనో కాదు బాబాయే ఎలా అవుతాడు. సో, నువ్వు విచెన్ ఎఫెస్‌లో ఇన్వైట్ అవ్వదంటే ఒకప్పుడు వచ్చేసి విచెన్‌కి అండ్ సారెట్‌కి గొడవ అయి ఉంటుంది. సో, నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. నువ్వు ఇలా చేస్తే నీకు నాకు ఫ్రెండ్‌షిప్ అనేది ఎండ్ అయిపోతుంది అనేసి వాళ్ళిద్దరూ గొడవ పడి ఉంటారు. ఆ విషయం తనకు గుర్తొస్తుంటుంది. నువ్వు వెళ్ళి కావాలంటే సన్యాసుల్లో చేరు అంతేగాని అనేసి ఇంకా సారెట్‌కి, విచెన్‌కి గొడవ అయి ఉంటుంది. ఆ విషయం వాళ్ళ అమ్మకు గుర్తొస్తూ ఉంటుంది. నేను చాలా టైం నుంచి రావాలనుకుంటున్నాను కానీ, నాకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక రాలేదు. సో, ఇప్పుడు రావాల్సి వచ్చింది. ఈ సెరమనీకి కూడా రాకపోతే నేను ఎలాగో నా ఫ్రెండ్ కదా! సో, అందుకని చూడడానికి వచ్చాను అంటే, సరే విచ్చన్ కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. సరే మీ గెస్ట్ వచ్చారు కదా! బాగా చూసుకోవచ్చేనని చెప్పేసి వాళ్ళ బామ్మ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా తనొచ్చేసి ఏంటి తను అలా చూస్తున్నారు? సైన్ ఇంపార్టెంట్ గెస్టర్స్ అంట. ఎవరు? తను ఏదో నా దగ్గర నుంచి దాస్తున్నట్టుంది. తనేదో కావాలనే తీసుకొనొచ్చినట్టుంది అనేసి అంటుంటే తను చాలా స్ట్రేంజర్స్‌గా ఉన్నారు. ఈ ఈవెంట్‌కొచ్చారు అనేసి తను మాట్లాడుతూ ఉంటారు. అంతలోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.